హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే మీషోలో కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఆర్డర్ పెట్టాను అనమాట. అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ బ్లౌజ్ పీసెస్ అన్ని నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఇన్ని బ్లౌజెస్ ఎందుకు తీసుకున్నాను అంటే, నాకు బ్యాక్ టు బ్యాక్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ శారీస్ అన్నీ అలానే ఉండిపోయినాయి, బ్లౌజెస్ సెట్ అవ్వట్లేదని. సో అవన్నీ మళ్ళీ రీయూజ్ చేయాలి కాబట్టి ఒకసారి బ్లౌజెస్ కుట్టించేసుకుందాం. ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బాగా ట్రెండ్లో ఉంది కదా, అందుకని అవి తీసుకున్నా. ఇంకా చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ బ్లౌజ్ అయితే ఈ బ్లూ కలర్ తీసుకున్నా. మీషో అనగానే ఫస్ట్ మనందరికీ ఒక్కటే అనిపిస్తుంది, క్వాలిటీ ఎలా ఉంటుందో అనేది మాత్రం ఖచ్చితంగా అందరికీ డౌట్ ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా పట్టు బ్లౌజ్ పీస్తోనే వచ్చింది, దట్టు 1 మీటర్ ఫుల్ లెంత్ ఉంది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా వచ్చేయండి చూసేద్దాం. ఇంకా నెక్ పార్ట్ వచ్చి ఫుల్గా వచ్చిందనమాట. ఓన్లీ నెక్ రౌండే కాకుండా ఫుల్ బ్యాక్ మొత్తం వచ్చింది. బూటీస్ కూడా వచ్చాయి, చిన్న చిన్న బూటీస్తో చాలా బాగుంది. మల్టీ కలర్స్ అనమాట, పీచ్ కలర్, గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ అన్ని కాంబినేషన్తో ఉంది. సింపుల్గా 4-5 శారీస్ మీదకి సెట్ చేసేసుకోవచ్చు. ఇంకా హ్యాండ్స్ కూడా ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ కుట్టించుకోవచ్చు, షార్ట్ హ్యాండ్ కూడా కుట్టించుకోవచ్చు. ఫుల్ బుటీస్తో వచ్చి కింద బార్డర్ వచ్చింది. చాలా బాగుందబ్బా. కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ క్వాలిటీ డీటెయిలింగ్ అయితే ఎంత బాగుందో. ఎక్కడ థ్రెడ్స్ తెగిపోవటం కానీ, మధ్యలో ఇట్లా పోగులు రావటం కానీ అయితే ఏం లేదు. ఇంకా బ్యాక్ సైడ్కి వస్తే చూసారా, ఇలా పేపర్ వేసి నీట్గా ఉందన్నమాట. స్టిచ్చింగ్ అంతా గజిబిజిగా అయితే ఏం లేదు. ముందు మనం ఆలోచించేది క్వాలిటీయే కదా, దానికోసమని అన్నిసార్లు చెప్తున్నాను. ఈజీగా మనం ఇది బయట చేయించుకోవాలంటే 1500-2000 ఛార్జ్ చేసేస్తారు. అది కూడా ఒక 1 వీక్ 10 డేస్ టైం పడుతుంది. నాకు అంత టైం తీసుకోవడం కూడా ఇష్టం లేదులే అని చెప్పి మీషోలో ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను. ఈ వైట్ బ్లౌజ్ అయితే నేను మ్యాచింగ్ అని కాదు, బ్లౌజ్ పీస్ బాగుందని తీసుకున్న. డిజైనింగ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇప్పుడు దీనికోసం నేను శారీ కొంటాను అనమాట, అంత బాగా నచ్చింది నాకు. చూడండి బ్యాక్ మొత్తం ఎంత నీట్గా వచ్చిందో. వర్క్ కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది. మంచిగా శారీ సెట్ చేసుకుంటే మాత్రం అదిరిపోతుంది. ఇంకా హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఆ ఫ్లవర్ బంచ్ నాకు చాలా నచ్చింది. ఇంకా కమింగ్ టు ద మిర్రర్ దగ్గరికి వస్తే, అది ప్లాస్టిక్ మిర్రర్ కాదు, రియల్ మిర్రరే, ఒరిజినల్ మిర్రరే అనమాట. అది చాలా బాగుంది అసలు. చూద్దాం, దీని మీదకి ఒక శారీ సెట్ చేసుకుని అప్పుడు మీకు వీడియో చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చి నాకు పట్టు శారీ ఉంది. పట్టు శారీ మీదకని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఫుల్ హెవీ అనమాట. అది ప్లెయిన్ పట్టు శారీ నాది. మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీ ఒకటి ఉంది, దానికోసం నేను మ్యాచింగ్ తీసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దొరికేసింది నాకు. అసలు ఇది అయితే వర్క్ ఎంత బాగుందో. హ్యాండ్స్ ఫుల్గా వచ్చాయి కదా, నెక్ సింపుల్గా నీట్గా ఉందబ్బా. ఇంకా బ్యాక్ బూటీస్ అవి ఏమీ లేకుండా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసారా ఎంత నీట్గా ఉందో. డీటెయిలింగ్ అయితే మధ్యలో ఆ గోల్డ్ కలర్తో పాటు గ్రీన్ కలర్ కూడా ఉంది. మీకు క్యాప్చర్ అవుతుందో లేదో నాకు అర్థం కాలేదు, కానీ గ్రీన్ కలర్ కూడా ఉంది. నా శారీ యాక్చువల్గా గ్రీన్ కలర్ బ్రౌన్ బార్డర్ అనమాట, అందుకోసం అని చెప్పి తీసుకున్నాను. సో ఈ వర్క్ కూడా బాగుంది, ఫుల్ హెవీగా వచ్చేసింది. గ్రాండ్ పార్టీకి కట్టుకోవచ్చు, అంత బాగుంది బ్లౌజ్ శారీ. ఇంకా ఇందాక వైట్ చూపించాను కదా, సారీ, ఇప్పుడు బ్లాక్ అనమాట. ఇదైతే నాకు శారీ మీదకనే తీసుకున్నాను. ఆల్రెడీ నాది ఒక పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీ ఉంది, సో దానికోసం తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, వర్క్ కూడా స్మూత్గా ఉంది. ఫినిషింగ్ నెక్ కూడా మరీ డీప్ లేకుండా ఉంది, అందుకోసమని ఇవి బాగా నచ్చాయి నాకు.
ఒక్క బ్లాక్ బ్లౌజ్ ఉంటే చాలు కదా, ఒక 10-15 శారీస్ మీదకి ఈజీగా మ్యాచ్ చేసేసుకోవచ్చు. బ్లాక్ బ్లౌజ్ ఒకటి, వైట్ బ్లౌజ్ ఒకటి, మెరూన్ బ్రౌన్, కొన్ని ఫిక్స్డ్ కలర్స్ ఉంటాయి కదా, అవి దేని మీదకైనా పెయిర్ చేసుకోవచ్చు. అందుకోసమనే తీసుకున్నాను. హ్యాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డిజైన్ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఈ వర్క్ చూస్తే ఏంటంటే మనకి గుచ్చుకుంటుందేమో, స్కిన్ ఫ్రెండ్లీగా ఉండదేమో అనిపిస్తుంది, కానీ కాదు, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి కల్నేత డిజైన్లో తీసుకున్నాను అనమాట. క్లాత్ కల్నేత క్లాత్ అంటారు కదా, పట్టు క్లాత్. అది కల్నేత క్లాత్లో ఎంత బాగుందంటే సేమ్ ఎగ్జాక్ట్ షేడ్ అనమాట. నాకు ఇది ఉప్పాడ పట్టు శారీ మీదకి. ఆ శారీ కొంచెం బుటీస్తో ఉంది, అందుకని ఇంకా ఇవన్నీ హెవీగా తీసుకున్నాను కదా అని సింపుల్గా తీసుకున్నాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత స్కిన్ ఫ్రెండ్లీగా, చాలా స్మూత్గా ఉంది. వర్క్ కూడా సింపుల్గా నీట్గా ఉందన్నమాట. చాలా అఫీషియల్గా అనిపిస్తుంది వర్క్. హ్యాండ్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి. చూడండి, మనం ఎల్బో హ్యాండ్కైనా పెట్టుకోవచ్చు, అలానే షార్ట్ హ్యాండ్స్ అయినా కుట్టించుకోవచ్చు. సూపర్గా ఉంది కదా. ఇవేంటంటే కొన్ని కెమెరాకి క్యాప్చర్ అవ్వట్లేదు కలర్ షేడ్స్. ఇది యాక్చువల్గా బ్రింజాల్ కలర్ అనమాట, అండ్ పింక్ కాంబినేషన్ ఉంది. ఇది ఫుల్ లెంత్ ఉందన్నమాట. ఇదిగో చూడండి, 1 మీటర్ ఇంకా ఫుల్గా ఉంది బ్లౌజ్ పీసు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఆల్ టైమ్ ఫిక్స్డ్ కలర్ అనమాట, రెడ్ బ్లౌజు. ఇదైతే నేను ఒక శారీ మీదకనే తీసుకున్నాను. అది ఏంటంటే ఎప్పటిదో అనమాట. నాకు ఎప్పటి నుంచో ఒక బోట్ నెక్ బ్లౌజ్ కొట్టించుకుందాం అని ఉంది. ఇప్పటిదాకా నాకు ఒక్కటి కూడా లేదు. సరే, ఇది కనిపించిందని ట్రై చేద్దామని తీసుకున్నా. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనమాట. మనం ఫ్రంట్కైనా కుట్టించుకోవచ్చు, బ్యాక్ హుక్స్ పెట్టించుకొని ఎలాగైనా స్టిచ్ చేయించుకోవచ్చు అని. డిజైన్ చూసారు ఎంత డిఫరెంట్గా ఉందో అసలు. కొన్ని మీషోలో మనం వెతుక్కుంటే చాలా బాగా దొరుకుతాయి అనిపిస్తుంది. హ్యాండ్స్ కూడా చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయో. ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోవడానికైనా, షార్ట్ హ్యాండ్కైనా చాలా బాగున్నాయి. ఇదేనండి నా బ్లౌజెస్ కలెక్షన్ అయితే. ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. వీటి లింకులు ఏమన్నా కావాలంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్గా లింకులు పంపించేస్తాను మీకు. ఇంతే ఈ వీడియో. ఇంకా బాయ్ బాయ్.